ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఈఏపీ సెట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్స్ రిలీజ్పై అగైన్ మనకు అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన డేటా అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఒక డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆ డేట్న మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ డేట్ ఏంటి, దానికి సంబంధించిన డేటా అంతా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా రీసెంట్గా మనకు అడ్వాన్స్ అప్లీ ఏదైతే ఇంటర్ రిలేటెడ్గా ఉందో రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. బట్ ఇలా ఇంటర్ కూడా వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ఈఏపీ సెట్ రిలేటెడ్గా ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించిన డేటా గమనించినట్టయితే మనకు జూన్ 14న ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నట్టు క్లియర్గా అయితే తెలుస్తుంది. మెయిన్గా అఫీషియల్స్ కూడా ఈ యొక్క జూన్ 14న రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మనకు దీనిపై ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ అఫీషియల్గా ఎక్కడా లేదు. కానీ బట్ అన్అఫీషియల్గా సర్క్యులేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం జూన్ 14న ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయని క్లియర్గా అయితే చెప్తున్నారు. మెయిన్గా దీనికి సంబంధించి అగ్రికల్చర్, ఫార్మా అండ్ ఇంజనీరింగ్ మొత్తం కలిపి 3.4 lakh స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనకు అటెంప్ట్ చేసినట్టు క్లియర్ డేటా అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా గమనించినట్టయితే జూన్ 14న అయితే మనకు రిజల్ట్స్ రిలీజ్ అవబోతున్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు రిజల్ట్స్తోనే అయిపోలేదు, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉండబోతుంది. అది క్లియర్గా ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి, ఏవి లేకపోయినా ఎలా సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే మనకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది, ఇలా ఓవరాల్గా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే ఎవ్వరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.